జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఒక బ్రహ్మాండమైన రాజధాని వస్తుంది అని అధికారం ఇచ్చారు. వచ్చిందా రాజధాని? వచ్చిందా రాజధాని? ఈరోజు మనకు కనీసం రాజధాని కూడా లేదు అంటే అది అవమానం కాదా? తలదించుకునే విషయం కాదా? మన బిడ్డ, పులివెందల బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రోజు వరకు ఒక రాజధాని కూడా కట్టలేకపోయాడు అంటే అది అవమానంగా లేదా? 2,30,000 ఉద్యోగాలు జాబ్ నోటిఫికేషన్లు ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు వరకు కూడా 2,25,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖలో అలాగే ఖాళీగా పెట్టారు. కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పని చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక కోట కట్టుకున్నారు. ఆ కోటలో 4.5 సంవత్సరాలు నిద్రపోయారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి, ఇప్పుడు గుర్తొచ్చిందంట డిఎస్సి. ఆ రోజుల్లో 23,000 ఉద్యోగాలు డిఎస్సి ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, దానికి 7,000 తన అధికారాన్ని అడ్డువేసి ఇంతవరకు కాపాడుకుంటూ వచ్చాడు. ఈ 5 సంవత్సరాలు ఒక హత్య చేసిన వాళ్ళని కాపాడటం ఒక ఎత్తు అయితే, మళ్ళీ అదే హత్య చేయించారు అని తెలిసి కూడా మళ్ళీ వాళ్ళకే ఎంపీ టికెట్ ఇవ్వడము ఇంకొక ఎత్తు. అంటే సొంత చిన్నానను హత్య చేయించిన వాళ్ళు మళ్ళీ గెలవాలట, వాళ్ళకే మళ్ళీ అధికారం రావాలట, అధికారంతో మళ్ళీ తప్పించుకొని తిరగాలట, మళ్ళీ ఈ హత్య చేసిన వాళ్ళే మళ్ళీ చట్టసభలకు వెళ్ళి కూర్చోవాలట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. మళ్ళీ హత్య చేయించిన వాళ్ళకే మీరు టికెట్ ఇచ్చారు అంటే ఇది అహంకారం కాదా అని అడుగుతున్నాం. ఈ అన్యాయాన్ని తట్టుకోలేకే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది. నేను చేస్తున్నది తప్పా? ఇది తప్పా? వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే అది కుటుంబ విషయమా? ఒక ప్రజానాయకుడు రాజశేఖర రెడ్డి గారు తమ్ముడే చచ్చిపోతే న్యాయం జరగలేదంటే అది కుటుంబ విషయమా? అది మా ఇంటి సమస్య, అది మా ఆస్తి సమస్య, అది మీ సమస్య, అది ప్రజల సమస్య. ప్రజలు న్యాయం చేయాల్సిన రోజు వచ్చింది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ, వివేకానంద రెడ్డి బిడ్డ మీ ముందు నిలబడ్డారు. కొంగు చాచి అడుగుతున్నాం, మీ ఆడబిడ్డలు అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగుతుంది, వివేకానంద రెడ్డి బిడ్డ అడుగుతుంది. మా కొంగు చాచి అడుగుతున్నాం, న్యాయం చేయండి. మీరే నిర్ణేతలు. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని వివేకానంద రెడ్డి గారి హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు నిలబడ్డారు. మీకు ఎంపీగా ఎవరు కావాలో? రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, లేకపోతే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు తెలుసుకోండి. ఒకవైపు న్యాయం ఉంది, ఇంకోవైపు అధికారం ఉంది. ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు ఉంది. మీరు ఏ వైపు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది.